హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి ఇంటికి భరద్వాజ్ అండ్ రేఖ వచ్చి ఎల్లుండి వాళ్ళ ఇంట్లో నోములు నోచుకుంటున్నామని అందరినీ రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. నిషికాకి బొట్టు పెట్టకపోయేసరికి నిషిక, అమ్మ ఏం నాకు బొట్టు పెట్టలేదు అని అడుగుతుంది. మర్చిపోయాని అని బొట్టు పెట్టి, నువ్వు మాత్రం రావద్దు అని అంటుంది. ఒక్కసారిగా నిషిక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఎందుకు? నేనెందుకు రాకూడదు? చెప్పమ్మా. అందరినీ పిలిచావు, ఆఖరికి ఈ జగదాత్రిని కూడా పిలిచావు. అలాంటిది నన్నెందుకు పిలవాలనుకోవటం లేదు? కారణం చెప్పు అని అంటుంది. కారణం నీ భర్త అని అంటుంది రేఖ. ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది. ఏంటి నా భర్త అని అంటుంది. అవును, నీ భర్త ఒక పెద్ద క్రిమినల్. అలాంటి క్రిమినల్ ఇంట్లో అల్లుడు అని చెప్తే జనాలందరూ కనీసం మనల్ని పలకరించడం కూడా మానేస్తారు. ఇప్పటి వరకు మీ నాన్న నేను పరువుగానే బ్రతికాం, పరువు కోసమే బ్రతుకుతున్నాం. అలాంటిది పరువు అంతా గంగలో కలిపేశాడు. ఎంతోమందిని చంపిన హంతకుడు మీనన్కి పక్కన చేరి మీనంతో పాటు హత్యలు చేస్తూ టీవీల్లో, పేపర్లలో, న్యూస్లో ఇతను ఒక హంతగాడు, మోసగాడు, క్రిమినల్ అని ముద్ర వేయించుకున్నాడు. ఇలాంటి వాడు నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి అల్లుడు గారిని నువ్వు కూడా రానక్కర్లేదు. భార్యని పిలిస్తే భర్తని పిలవాలి, అందుకే నిన్ను పిలవటం లేదు అని అంటుంది రేఖ. ఒక్కసారిగా చాలా బాధేస్తుంది నిషికాకి. అంటే నా భర్త ఏదో చిన్న పొరపాటు చేశాడు, తెలిసి తెలియక ఆ మీనంతో చేతులు కలిపాడు. అయితే మమ్మల్ని ఇంత అవమానిస్తావా? కన్న కూతుర్ని రావద్దు అంటావా? అసలు నువ్వు ఒక అమ్మలా మాట్లాడుతున్నావా? నాకు అర్థమైంది. నన్ను పిలవకుండా ఆ జగదాత్రిని కూడా పిలిచావంటే నువ్వు నన్ను కూతురు అనుకోవటం లేదు, ఆ జగదాత్రినే కూతురు అనుకుంటున్నావు. నేను నీకు అక్కర్లేదు. నేనే కాదు, ఇక్కడున్న ఎవరికి నేను అక్కర్లేదు. ఇంతటి ఇంతటి అవమానం జరిగాక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఈ భూమి మీద ఉండను. నేను చచ్చిపోతానని చెప్పి ఇంకా నిషిక అలా పరుగులు పెడుతూ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారే, నిషిక ఆగు ఆగు అని చెప్పి తన వెనకాల పరిగెడుతుంటే రూమ్ డోర్ లాక్ చేసేసుకుంటుంది నిషిక. తనకి ఒక సైకిక్ తనకి ఇంకా వాళ్ళ అమ్మ అంతటి అవమానం చేసేసరికి చనిపోవాలి అని చెప్పి గట్టిగా డిసైడ్ అయిపోతుంది నిషిక. ఇంకప్పుడే యువరాజ్ నిషి తలుపు తీ అని చెప్పి తలుపు కొడుతూ ఉంటాడు. ఇంకలా నిషిక ఇటువైపు కొన్ని స్లీపింగ్ పిల్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది, తన చేతిలో వేసుకుంటుంది. నేను ఎన్నో ఆశలతో, కోరికలతో ఉన్నతంగా బ్రతకాలనుకున్నాను, కానీ చచ్చిపోతున్నాను అని ఆ పిల్స్ని అలా దగ్గర పెట్టుకోవాలనుకుంటే అప్పుడే కేదార్ అండ్ యువరాజ్ ఇద్దరు గట్టిగా డోర్ని బద్దలు కొట్టి ఇంకా వెంటనే నిషిక చేతిలో ఉన్న టాబ్లెట్స్ని కింద పడేస్తాడు యువరాజ్. నిషి, పిచ్చెక్కిందా నీకు? ప్రాణాలు తీసుకుంటావా ఇంత చిన్న విషయానికా అని అంటాడు యువరాజ్. నీకు ఇది చిన్న విషయం కావచ్చు యువరాజ్, నాకు కాదు. కన్న తల్లి నన్ను అవమానిస్తుంటే అది నాకు చిన్న విషయం కాదు అని అంటుంది నిషిక. అమ్మ నిషిక, మీ అమ్మ ఏదో తెలుసో తెలియకో మాట్లాడింది. నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దు. నీ కన్న తండ్రిగా నేను చెప్తున్నాను, రేపు నువ్వు అల్లుడు గారు కూడా నోములకి రావాలి, అర్థమైందా అని అంటారు. లేదు, నాకు అమ్మే చెప్పాలి అని అంటుంది నిషిక. ఇంకా వెంటనే రేఖ వచ్చి హక్ చేసుకొని, నువ్వు ఇంతలా మనసుకు తీసుకుంటావని అనుకోలేదే. నువ్వు అల్లుడు గారు కలిసే రావాలి, సరేనా అని అంటుంది. సరే అని అంటుంది నిషిక. ఎంత కంగారు పెట్టేసిందో ఇది. చి, ఎప్పుడైనా పిల్లల్ని ఎక్కువ గారాబం చేసి పెంచకూడదు. పెంచితే ఇదిగో ఇలాగే అవుతుందని బాగా బుద్ధొచ్చేలా చేసింది అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. అలా ఇంకా రేఖ, భరద్వాజ్ కూడా సరే నేను వెళ్ళొస్తానని చెప్పి ఇంకలా భరద్వాజ్ రేఖ ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకలా నిషిక, నా ప్లాన్ సక్సెస్, లేకపోతే నేనంత ఈజీగా పైకి పోతానా? అంత సీన్ లేదు. నన్ను ఎవరైతే వద్దన్నారో వాళ్ళతోనే రప్పించుకునేలా చేస్తాను, అది నేనంటే అని ఇంకలా చూస్తూ ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. యువరాజ్ అలా ఇంకా బయలుదేరి ఎవరికి తెలియకుండా వెళ్తుంటే కౌశికి, యువరాజ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. అక్క, అంటే ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం అక్క, అందుకే అననేలోపు ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరు చూస్తూ ఉంటారు. అలా యువరాజ్ వైపు వైజయంతి ఏమో హబ్బోడా అనంటే సయగ చేస్తాడు యువరాజ్.
ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు, ఏం ప్రాబ్లం అని అడుగుతారు. అంటే అక్క అది అని అనేలోపు ఇంక వెంటనే అక్కడికి జగదాత్రి కేదార్ వస్తారు. వైజయంతి ఏమో కౌశికి అబ్బోణ్ణి వెళ్ళొద్దని చెప్పు, వాడికి ఈరోజు ప్రాణగండ ఉందని నేను రాశి ఫలాల్లో చూశాను, వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా అని ఏడుస్తూ ఉంటుంది వైజయంతి. యువరాజ్, వద్దు యువరాజ్, వెళ్ళొద్దు, పిన్ని చెప్తున్నారు కదా, పిన్ని మాటల్ని నువ్వు మనసుకు తీసుకో, కావాలంటే నీకు ఎప్పుడైనా పని ఉంటే అప్పుడు వెళ్ళని చెప్పి ఇంకా అలా ఆపేస్తుంది కౌశికి. ఇంకా యువరాజ్ చి ఇదేంటి ఇలా జరిగింది, లేదు నేను ఎలా అయినా వెళ్ళాలని చెప్పి ఇంకా వెంటనే అలా వెనకాల బ్యాక్ డోర్ నుండి బయలుదేరుతాడనమాట. యువరాజ్ వెళ్ళి మీనన్ని కలుస్తాడు. వెల్కమ్ 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 యువరాజ్, నా తమ్ముడు. నువ్వే అనుకుంటే నీ భార్య కూడా పవర్ఫుల్గా ఉందిగా, నువ్వు వస్తున్నావన్న విషయం తనే నాకు చెప్పింది అని అంటాడు. బాయ్, తన గురించి పక్కన పెట్టండి, ముందు నేను ఏం చేయాలో అది చెప్పండి బాయ్ అని అడుగుతారు. నాకు నీలో నచ్చింది ఇదే, సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తావు. ఎల్లుండి అంటే 2 days తర్వాత మన ముంబై పోర్ట్కి ఒక పెద్ద కన్సైన్మెంట్ వస్తుంది. ఆ రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గరికి రావాలి. వచ్చి ఇప్పుడు ముంబైకి వచ్చింది హైదరాబాద్కి నువ్వే లారీలో తీసుకురావాలి. నేను ఎవరిని నమ్మలేను, నమ్మితే వాళ్ళని మోసం చేయొచ్చు, నువ్వు కాబట్టి నమ్ముతున్నాను అని అంటాడు. సరే బాయ్, నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ ఒమ్ము చేసుకోను అని ఇంక బయలుదేరుతాడు యువరాజ్. అన్నా, నువ్వు ఇంతలా నమ్ముతున్నావా అని అంటారు. రే, ఇంకా నీకు ఈ మీనన్ గురించి తెలీదురా, నేనంటే ఏంటో నువ్వు కూడా తెలుసుకుంటావు. ఎందుకంటే ఎప్పటికైనా స్నేక్ అనేది కాటేయక తప్పదు, నాలాంటి డాన్ అమాయకపు ప్రజల్ని వాడుకోక తప్పడు. ఇప్పుడు వీడు ఇంత హ్యాపీగా వెళ్తున్నాడా, కానీ వీడితో ఒక థ్రెట్ ఉందిరా, ఫ్యూచర్లో ఎప్పటికైనా మన గురించి వీడు చెప్పేస్తాడు. కాబట్టి పని పూర్తయ్యాక వీడిని పైకి పంపిస్తా, అప్పుడు అయ్యో యువరాజ్ అయ్యో యువరాజ్ అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటాను అని యువరాజ్ అయితే గురించి మీనన్ ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా 2 days గడుస్తాయి. జగదాత్రి, కేదార్, కౌశికి ఫ్యామిలీ అందరూ భరద్వాజ్ వాళ్ళ ఇంటికి కార్తీక మాసం నోములు నోచుకోవడానికైతే బయలుదేరుతారు. ఇంకా అలా జగదాత్రి, కేదార్ అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్తారు. భరద్వాజ్ రండి రండి అందరూ కూర్చోండి అని చెప్పి అందరికీ మర్యాదలు చేస్తూ ఉంటారు. ఇంకా యువరాజ్ నాకు టైం అవుతుంది, ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి అల్లుడు గారు ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతారు. మావయ్య గారు, నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని రావాలి అని అంటారు. భోజనం అయ్యాక వెళ్ళండి అని అంటారు. సరే అని అంటాడు యువరాజ్. ఇంకలా అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటుంటే సిరి కూడా రావడంతో అందరూ ఎంతో ప్రశాంతంగా ఫీల్ అవుతారనమాట. ఇంకా సిరిని హక్ చేసుకుంటుంది జగదాత్రి. సిరి, పెళ్ళయ్యాక నిన్ను అసలు కలవడమే లేదే, ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ అత్తింట్లో ఎలా ఉంది అని అడుగుతారు. పర్లేదక్క, నన్ను బాగా చూసుకుంటున్నాడు, నువ్వు ఈ విషయంలో ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని పాపం సిరి హ్యాపీగా చెప్తుంది. ఇంకా నిషిక అలా చూస్తూ ఉంటుంది. అక్క అని పిలుస్తుంది. ఏంటే, నీకు జగదాత్రి తర్వాతే నేనా అని అంటుంది. అబ్బే, అలా ఏమీ లేదక్క, నువ్వలా అనుకోవద్దు, నాకు ఇద్దరూ ఒకటే అని అంటుంది సిరి. సరే చెప్పు, ఇంకా కబుర్లు ఏంటి అని చెప్పి హ్యాపీగా ముగ్గురు అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూసి ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట భరద్వాజ్. నా ముగ్గురు కూతుర్లు ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని పాపం వాళ్ళ ముగ్గురు కూతుర్లని చూసి మురిసిపోతూ ఉంటారు భరద్వాజ్. ఇంకా అలా రేఖ అయితే నోముల వ్రతాన్ని స్టార్ట్ చేస్తుంది. ఇంకా జగదాత్రి, పిన్ని ఇదిగో ప్రసాదం రెడీ అని అంటుంది. ఇంకా నిషిక చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. థ్యాంక్సే, నాకు నువ్వు ఒక్కదానివే సహాయం చేస్తావు, నిషిక ఉంది ఎప్పుడు బద్ధకమే అని అంటారు. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను పని మనిషిలా పని చేయాలా అని అంటారు. ఇంటి మనిషిలా సహాయం చేస్తే చాలు అని అంటుంది రేఖ. ఇంకా వెంటనే అలా నిషిక కోపంగా చూస్తూ ఉంటే జగదాత్రి, పర్లేదులే పిన్ని, ఎప్పుడూ నేనే కదా చేసేది, అయినా నిషికి చిన్నప్పటి ఏ పని రాదు కదా అని అంటుంది జగదాత్రి. ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా వంటలు చేసుకుంటూ ఉంటే ఇంకలా వైజయంతి యువరాజ్ ఎక్కడెక్కడ బయటకు వెళ్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
జగదాత్రి వైజయంతిలో ఉన్న కంగారుని గమనిస్తుంది. అత్తయ్య గారు, ఏంటి మీరు? నిన్నటి నుండి గమనిస్తున్నాను. యువరాజ్ వైపు చూస్తూ చాలా కంగారు పడుతున్నారు. మీరు ఏదైనా విషయాన్ని దాచిపెడుతున్నారా అని అడుగుతుంది. అమ్మి జగదాత్రి, నేను ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు. మీరేమో ఇట్లా అడుగుతున్నారు అని అంటుంది. పర్లేదు చెప్పండి పిన్ని అని అంటాడు కేదార్. ఇదిగో అయ్యా కేదారు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడెవడో బాయ్ అంట. వాడు యువరాజుకి ఫోన్ చేసిండాడు. ఫోన్ చేసి ఏదో పని అప్ప చెప్తుంటే పాపం అబ్బోడు వద్దు వద్దు అన్నాడు. కానీ నిషి ఉంది కదా, తనే పనికి ఒప్పుకోమని చెప్పుండది. వాడిని కలవడానికి వెళ్తే నేను అడ్డుకున్నా. కలిశాడో లేదో తెలీదు. ఇవాళ బయటికి వెళ్ళాలంటున్నాడు. వాడు వెళ్తాడేమోనని నాకు భయంగా ఉంది అని అంటారు. ఓ మై గాడ్ అని ఇద్దరు ఒక్కసారిగా జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. అత్తయ్య గారు, మీరు మాకు ఈ విషయాన్ని చెప్పారు కదా, మీరేమీ కంగారు పడకండి. మేము ఈ విషయాన్ని జేడీకేడీకి చెప్తాం, వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ పక్కకు వెళ్తారు. అలా వ్రతం జరుగుతుంటే, ఏయ్ ఏం చేస్తున్నావు రావే అని అడుగుతుంది రేఖ. వస్తున్నాను పిన్ని అని చెప్పి ఇంకా అలా రేఖ దగ్గరికి వెళ్తుంది జగదాత్రి. జగదాత్రి, నిషిక, సిరి ఈ ముగ్గురు కలిసి దేవుడికి పూజ చేస్తూ మంత్రాలు చదువుతూ నోములని జరుపుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా ప్రసాదాలు నైవేద్యాలని దేవుడికి సమర్పించి తర్వాత హ్యాపీగా దేవుడి పూజంతా పూర్తయ్యాక ఆ నోముల రోజు వండిన ప్రసాదాన్ని అందరూ పంచుకొని తింటూ ఉంటారు. ఇంకా అలా భరద్వాజ్ భోజనాలు కూడా రెడీ అయిపోయాయి అని అనడంతో అందరూ హ్యాపీగా కూర్చొని లంచ్ చేస్తూ ఉంటారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత నోములైతే సాయంత్రానికి బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి మీరు వేసుకున్న కండువా తీయకూడదు అని అంటుంది రేఖ. సరే సరే పిన్ని అని అంటుంది పాపం జగదాత్రి. ఇంకా అలా జగదాత్రి ఆ కండువా వేసుకొని ఉంటుంది. ఇంకా వెంటనే ఇటువైపు యువరాజ్ అయితే భోజనాలు అయిపోయాయి కాబట్టి అలా ఇంకా బయలుదేరుతాడు. కేదార్ పద అని వెళ్తుంటే కౌశికి, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు వదిన, మా ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారు అని అంటారు. ఇవాళ సండే అని అంటుంది కౌశికి. అంటే కొన్ని విషయాలున్నాయి వదిన, అందుకే, లేకపోతే మేమెందుకు వెళ్తాం అని అంటుంది. సరే వెళ్ళండి అని పంపిస్తుంది కౌశికి. అయినా అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అలా జగదాత్రి కేదార్ జేడీకేడీగా మారి బయలుదేరుతారు. యువరాజ్ ఇంకా పోర్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. అలా ఇంకా లారీని అయితే హైవేలో తీసుకువస్తూ ఉంటాడనమాట యువరాజ్. అప్పుడే జేడీకేడీ మొత్తం గమనిస్తూ ఉంటారు. దాత్రి, ఇక్కడ మనకి 10 లారీలు ఉన్నాయి, కానీ ఈ లారీలలో యువరాజ్ వచ్చే లారీ ఏదో మనకు అర్థం కావటం లేదే అని అంటారు. ఒక్కసారి జాగ్రత్తగా చూడు కేదార్, అక్కడ 10 లారీలు ఉన్నాయి, కానీ ఏ లారీలో వెయిట్ ఉంటుందో వాటి టైర్ కొంచెం కిందకి వంగి ఉంటుంది. వీటిలో అలా ఉన్నది ఎస్ ఆ 3rd లారీ అని అంటుంది. అవును అని చూస్తూ ఉంటాడు. ఆ లారీని ఆపితే సరిపోతుంది అని ఇంకా జేడీకేడీ ఇద్దరు ఆ లారీని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ యువరాజ్ ఏంటంటే వాళ్ళ దగ్గర నుండి గట్టిగా తప్పించుకొని ఇంకా అలా వచ్చేస్తూ ఉంటాడు. జేడీకేడీ ఇద్దరు అలా ఇంకా ఫాలో అవుతూ ఉంటారు యువరాజ్ని. యువరాజ్ మీనన్ గోడౌన్లోకి ఆ లారీని తీసుకువెళ్ళిపోతాడు. బాయ్, పని అయిపోయింది బాయ్, నువ్వు చెప్పినట్టు చేశాను, నా పేమెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు యువరాజ్. యువరాజ్, మేరీ బాయ్, మేరా బాయ్, నువ్వు నాకు ఎంతో సహాయం చేసావురా. చాలా రోజుల నుండి నేను చేయలేని పనులన్నీ నువ్వు చేసావు. నాకెంతో ఇరిటేషన్ని, నవ్వుని తెప్పించావు. అలాంటి నీకు లైఫ్ టైం గుర్తుపెట్టుకునే ఒక లంసమ్ గిఫ్ట్ ఇవ్వాలి అని అంటాడు మీనన్. లంసమ్ గిఫ్టా? ఏంటది బాయ్ అని అంటే కత్తి తీస్తాడు మీనన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యువరాజ్. బాయ్ అని అంటాడు. ఏంట్రా బాయ్, పని అయిపోయింది, పని అయిపోయాక నువ్వు నాకెందుకురా? ఎప్పుడొకప్పుడు నువ్వు ఖచ్చితంగా అప్రూవర్గా మారిపోతావు, అందుకే నిన్ను చంపేస్తానని చెప్పి మీనన్ అలా ఇంకా యువరాజ్ కత్తితో పొడవబోతుంటే ఒక చెయ్యి వచ్చి అడ్డుకుంటుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, JD&KD. ఇంకా వెంటనే మీనన్ని బాగా కొట్టి యువరాజ్ని సేవ్ చేస్తారు JD&KD. ఇంకా మీనన్ కాళ్ళు చేతులు కట్టేసి మీనన్ని అండర్ గ్రౌండ్కి తీసుకువెళ్ళి మీనన్ని ఇంకా అలా ఎవ్వరికి తెలియకుండా హీస్ డెడ్ అన్నట్టే మీనన్ కథని తిరగరాస్తారు JD&KD. యువరాజ్ కేడీని హక్ చేసుకుంటాడు. కేదార్, నువ్వే నాకు తెలుసురా, నువ్వే కేదార్ అని నాకు తెలుసు, నా నా ప్రాణాలు కాపాడావు
అని అంటాడు యువరాజ్. నీ ప్రాణాల్ని కాపాడింది మేము ఒక పోలీస్ అనే బాధ్యతతో మాత్రమే కాదు, నువ్వు నా తమ్ముడు అని, ఎప్పటికైనా నువ్వు నన్ను అన్నయ్య అని పిలుస్తావని అని అంటారు. అది పిలవాలంటే అని అంటారు. వద్దు, నీ టైం నువ్వు తీసుకో, నేనేమీ అనుకోను, సరేనా అని ఇంకలా కేదార్ జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళ వైపు చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకలా యువరాజ్ అప్పుడే ఇంకా కత్తికి బ్లడ్ ఉండడంతో ఆ బ్లడ్ అనేది కండువాకి అంటుకుంటుంది. ఇంకలా కౌశికి దాత్రి ఏంటది అని అడుగుతారు. అబే ఏం లేదు వదిన, రెడ్ ఇంకంతే అని కవర్ చేస్తూ ఉంటుంది. లేదు, ఖచ్చితంగా అది బ్లడ్డే అని చూస్తూ ఉంటుంది. అలా ఇంకా కౌశికి సరే సాయంత్రం పూజ స్టార్ట్ చేద్దామా అని ఇంకలా అందరూ సాయంత్రం కలిసి మళ్ళీ శివునికి మంగళహారతులు, శివాష్టకం, లింగాష్టకం అన్నీ చదివి వ్రతాన్ని కంప్లీట్ చేసుకొని ప్రసాదాలని సమర్పించి అందరూ కలిసి మళ్ళీ భోజనం చేస్తారు. ఇంకలా యువరాజ్ కూడా చూస్తూ ఉంటాడనమాట. ఇవాళ వాళ్ళు రాకపోతే నేనేమైపోయేవాడిను అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఇంకా యువరాజ్ ఇంకలా అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా నిషిక అయితే ఏమీ తెలియనట్టు వస్తుంది యువరాజ్ దగ్గరికి. యువరాజ్ డబ్బులు ఇచ్చాడా, వచ్చేసావా అని అంటాడు. చి, నోరు మూసుకో, ఇదంతా నీ వల్లే జరిగింది నిషి, నువ్వు లేకపోతే నా జీవితం ప్రశాంతంగా ఉండేదేమో. ఎందుకంటే ఇవాళ నేను చావుని చూశాను తెలుసా, మీనన్ నన్ను చంపడానికి వచ్చాడు, నేను ఎక్కడ అప్రూవర్గా మారిపోయేవాడు పేరు చెప్పేస్తానేమోనని నన్ను ఆల్మోస్ట్ పొడిచేయబోయాడు. అప్పుడే జేడీకేడి వచ్చి నన్ను కాపాడారు, వాళ్ళు లేకపోతే ఇవాళ నా ప్రాణాలు పైకే పోయేవి. ఇంకెప్పుడు నీ సలహా తీసుకుంటే నన్ను కొరడాతో కొట్టు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్. ఇలా జరిగిందా, చి, కష్టం వేస్తే డబ్బులు కూడా మిగలలేదు అని డబ్బుల గురించే ఆలోచిస్తుంది నిషిక. ఇంకలా అందరూ హ్యాపీగా నోముల వ్రతాన్ని జరుపుకొని ఇంటికి రీచ్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఫ్యామిలీ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.